ఓం శ్రీ మాత్రే నమః. ఈ విషయం ప్రతి మిథున రాశి వారు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ 3 రోజులు మీ అదృష్టాన్ని మార్చవచ్చా? మిథున రాశి వారికి కొత్త అవకాశాల సమయం రానే వచ్చేసింది. దైవ అనుగ్రహం మీ పైన ఉంటుంది. మీ జీవితం గతంలో మీరెప్పుడూ కూడా ఊహించని రీతిలో, చూడని రీతిలో మారిపోతుంది. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ విషయం ప్రతి మిథున రాశి వారు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఈ మిథున రాశి వారికి 3 రోజులు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక మంచి మార్పు కూడా ఇప్పుడు మీ వైపు అడుగులు వేయబోతోంది. ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో అడ్డంకులు వచ్చినా మీ యొక్క కష్టానికి తగిన ఫలితం దక్కబోతోందనేటటువంటి ఆశాభావం మీలో పెరిగి ఉంది. అంతేకాదు ఈ రోజుల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు రాబోయే నెలలో మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి శుభవార్తలు కూడా వినిపించే అవకాశం అయితే కనిపిస్తోందండి. కొత్త ఉద్యోగ అవకాశాలు, పదోన్నతి లేదా ఆదాయం పెరిగే మార్గాలు కూడా మీకైతే ఈ సమయంలో కనబడవచ్చు. వ్యాపారులు కొన్ని ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి పరిచయాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా నిలకడ పెరుగుతూ నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచనలు కూడా మీకైతే ఈ సమయంలో కనబడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి మార్పులు అయితే మీకు సమయంలో కనబడతాయి. గతంలో ఏర్పడినటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా కనబడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క నిర్ణయాలు కూడా కుటుంబ సభ్యులు గౌరవించే పరిస్థితి అయితే మీకు ఏర్పడవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉండేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి సంబంధాలు అయితే రావచ్చు. దాంపత్య జీవితంలో ప్రేమ, పరస్పర అవగాహన మరింతగా బలపడతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులెంతో శుభప్రదంగా ఉంటాయండి. మీరు చేసేటటువంటి ప్రార్థనలు, పూజలు, దాన ధర్మాలు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయి. గురువారం లేదా బుధవారం రోజున విష్ణుమూర్తి లేదా శ్రీ గణపతిని భక్తితో ఆరాధించడం శుభప్రదంగా భావించబడుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందడుగు వేయాలి. ఆలస్యం చేయడం లేదా సందేహపడడం వల్ల మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. మీపైన నమ్మకం ఉంచి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన విజయాలు సాధించే అవకాశాలు అయితే మెరుగవుతాయి. ఈ 3 రోజుల్లో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చండి. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర ముఖ్యమైనటువంటి అవకాశాలు లభించే సూచనలు కూడా ఉండవచ్చు. అందువలన కొత్త పరిచయాలను తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే మేలు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట్లు తప్ప పెద్దగా సమస్యలు అయితే కనిపించకపోవచ్చు. సరైన నిద్ర సమయానికి ఆహారం, కొద్దిపాటి వ్యాయామం చేస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. మిథున రాశి వారికి ఈ కాలం ఆశ, ఆత్మవిశ్వాసం, కొత్త ప్రారంభాలకు సంకేతంగా ఉండవచ్చు. మీరు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్న అవకాశం అయితే ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. దైవం పైన విశ్వాసం ఉంచండి. మీ కృషిని కొనసాగిస్తూ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. చివరగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించిన మార్పులు అయితే చూస్తారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి శుభవార్తలు అందే సూచనలు కూడా ఉంటాయి. ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క మెసేజ్ లేదా ఒక్క కొత్త పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే తీసుకురావచ్చు. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయండి. అనుకోని ఆదాయం, నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి రావడం లేదా కొత్త పెట్టుబడికి అవకాశాలు రావడం అయితే ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన డబ్బును సక్రమంగా వినియోగిస్తే భవిష్యత్తుకు మరింతగా బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు కూడా వినిపించే అవకాశం ఉంటుందండి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభం కావచ్చు. మీ సలహాకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీ మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ కాలంలో మీరు ఒక శుభవార్త తీసుకునే వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగం, వ్యాపారం లేదా జీవితానికి ఉపయోగపడేటటువంటి విలువైన అవకాశం అయితే లభించే సూచనలు అయితే ఉన్నాయి. ప్రతి కొత్త పరిచయాన్ని కూడా గౌరవిస్తే మేలు. ఆధ్యాత్మికంగా కూడా చూస్తే బుధవారం రోజున శ్రీ గణపతికి
దుర్వగడ్డి సమర్పించడం, విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని భక్తితో జపించడం మనశ్శాంతిని, ధైర్యాన్ని పెంచుతుందని విశ్వసిస్తారు. చివరగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, అదృష్టం అనేది అవకాశాల రూపంలోనే వస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు వెళ్ళిన వారే విజయాన్ని అందుకుంటారు. ఈ 3 రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే రోజులుగా మారే అవకాశం అయితే కనిపిస్తోందండి. దైవం పైన విశ్వాసం, మీపైన నమ్మకం, నిరంతర కృషి ఉంటే మీరు కోరుకునే లక్ష్యాలను కూడా చేరుకునే మార్గం అయితే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా శాంత స్వభావాన్ని కలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. మిథున రాశి వారికి అధిపతి గ్రహం బుధుడు, అందుచేత వీరు తెలివితేటలు, చురుకుతనం, మంచి సంభాషణ నైపుణ్యం కలిగిన వారిగా గుర్తింపు పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, జీవితంలో కొత్త అవకాశాలను అన్వేషించడం వీరికి చాలా ఇష్టము. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మాటల తీరును ఆకట్టుకునే ప్రత్యేకమైనటువంటి శక్తి వీరిలో ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. స్నేహపూర్వకంగా అందరితో కలిసిపోతూ ఉంటారు. వ్యాపారం, మార్కెటింగ్, మీడియా, బోధన, రచన, కమ్యూనికేషన్ రంగాల్లో వీరు రాణించగలుగుతారు. వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం వీరిలో ఉంటుంది. ఒకేసారి అనేకమైనటువంటి పనులను నిర్వహించగలిగే సామర్థ్యం కూడా వీరిలో ఉంటుంది. హాస్య చతురతతో అందరినీ నవ్విస్తూ ఉంటారు. ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు వీరికి ఎంతో ఇష్టము. సమస్యలకు తెలివిగా పరిష్కారాలు అనేవి కనుగొంటూ ఉంటారు. ఈ జాతకుల యొక్క బలహీనతలు: ఒక నిర్ణయం పైన ఎక్కువసేపు నిలబడలేకపోవచ్చు. కొన్నిసార్లు ఓర్పు తగ్గుతుంది. చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. ప్రారంభించిన పనులను మధ్యలోనే వదిలివేయాలనే భావన కూడా రావచ్చు. భావోద్వేగాల కంటే కూడా తార్కికంగా ఆలోచించడం వల్ల అపార్థాలు అనేవి కూడా మీకు ఈ సమయంలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ యొక్క భావాలను పంచుకునే భాగస్వామిని వీరు ఇష్టపడతారు. కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటారు. ఒకసారి నమ్మకం ఏర్పడితే ఆ బంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తూ ఉంటారు. వీరికి ధనాన్ని సంపాదించే తెలివితేటలు ఉంటాయి. సరైన అవకాశాన్ని గుర్తించి ముందుకు వెళ్తే మంచి ఆర్థిక పరిస్థితిని సాధించగలుగుతారు. ఉద్యోగం కంటే వ్యాపారం లేదా సృజనాత్మక రంగాల్లో కూడా మంచి విజయాలు సాధించే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. బుధవారం రోజున శ్రీ గణపతిని ఆరాధించడం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం, విద్యార్థులకు పుస్తకాలు లేదా పనులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మొత్తానికి మిథున రాశి వారు తెలివిని, చురుకుతనం, సంభాషణ నైపుణ్యం, అనుకూలత కలిగిన వ్యక్తులు సరైన దిశలో తమ యొక్క ప్రతిభను వినియోగిస్తే జీవితంలో గొప్ప విజయాలను సాధించే సామర్థ్యం వీరిలో ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.